తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. విదర్భ నుంచి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతున్న ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ స్థాయిలో అయితే వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఏపీలో పలు చోట్లయితే రానున్న 3 రోజుల పాటు కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే సూచనలు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే విశాఖలో మనం వాతావరణం చూసినట్టయితే గత రాత్రి పూర్తిగా విశాఖలో భారీగా అయితే వర్షపాతం నమోదైంది. ఉరుములు మెరుపుతో కూడిన భారీ శబ్దాలతో కూడా విశాఖలో అయితే మొత్తం విశాఖ వ్యాప్తంగా అటు అనకాపల్లి, విశాఖ, అల్లూరు జిల్లాలో 3 జిల్లాల్లో కూడా గత రాత్రి నుంచి పూర్తిగా వర్షాలు పడిన విస్తారంగా వర్షాలు పడిన అంశాన్ని మనం చూడొచ్చు. అయితే మరోవైపు రాగల 3 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో ఉత్తరాంధ్ర పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇదే స్థాయిలో వర్షపాతం నమోదయ్యే సూచన ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అయితే ఋతుపవనాలు జోరు అందుకున్నాయని చెప్పొచ్చు. నైరుతి ఋతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి కదా. ప్రథమంగా మన తెలుగు రాష్ట్రాలు ఇటు ఏపీ, తెలంగాణలో కూడా వాతావరణం ఒకసారిగా మారిపోయినట్టుగా మనం చెప్పొచ్చు. విదర్భ, ఛత్తీస్గఢ్ మీదుగా ఏపీ తీర ప్రాంతం వరకు విస్తరించి ద్రోణి ప్రభావంతో రాబోయే ఈ కొన్ని గంటలు కూడా చాలా కీలకం. ఈరోజు కూడా చాలా చోట్ల వర్షం పడే సూచనలు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అటు ఇటు ఏపీ, అటు తెలంగాణలో కూడా రాగల 24 గంటల నుంచి 4 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ కూడా సూచించింది. అదేవిధంగా వానతో పాటు పిడుగులు, ఈదురుగాలు కూడా ఉంటాయని కూడా వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు తెలియజేసిన పరిస్థితి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసిన ప్రకారంగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో పలు జిల్లాల్లో రాగల 3 గంటలు అంటే ఇప్పటి నుంచి 3 గంటల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అటు గోదావరి జిల్లా కావచ్చు, ఏలూరు కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, మరోవైపు ఉత్తరాంధ్ర ఇటు విశాఖ, అల్లూరి, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అటు నరసాపురం, మచిలీపట్నం, ఏలూరు, గుడివాడ, భీమడోల పరిసర ప్రాంతాల్లో కూడా తీవ్ర స్థాయిలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరించారు. మరోవైపు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. అయితే రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాలు పడే సమయంలో గంటకి 50 నుంచి 60 కిలోమీటర్లు వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా సూచిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. మరోవైపు రైతులు ప్రథమంగా రైతుల పొలాల్లో పనిచేసే రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన భారీ శబ్దాలతో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో రైతులు పనిచేసే ప్రాంతంలో పిడుగులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటు చెట్ల వద్ద కానీ ఇట్లాంటి బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు ద్రోణి ప్రభావం, మరోవైపు ఈ నైరుతి ఋతుపవనాలు ఊపందుకున్న ఈ నేపథ్యంలో భారీగా వర్షాలు పడే సూచన ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అయితే రానున్న 4 గంటల్లో భారీగా వర్షపాతం ఉత్తరాంధ్ర, అటు ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో భారీ వర్షపాతంతో పాటు బలమైన ఈదురుగాలు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా బలమైన ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు లోతట్టి ప్రాంతాల్లో నివసించే వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అయితే ఇటువైపు జీవీఎంసీ అధికారులు విశాఖలో ప్రథమంగా మనం చూసినట్టయితే జీవీఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ వర్షపు నీరు నిల్వ ఉండిపోకుండా మరోవైపు యూసీడీ డ్రైనేజ్ సంబంధించి వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే స్థాయిలో మరోవైపు వాహన సోదరులు కావచ్చు, బైక్ మీద వెళ్ళే
వారికి కానీ వాకింగ్ చేసేవారు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ వర్షం పడినా కూడా నీరు వెళ్ళిపోయే విధంగా పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తమై జీవీఎంసీ ఉద్యోగస్తులతో పాటు ఎక్కడికెక్కడ శుభ్రపరిచే ప్రణాళిక కూడా చేస్తున్న అంశంగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యం ప్రజలు కూడా ఈ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిగా అటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు కూడా ఇటువంటి సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం.